Hi guys! Hello and welcome to English with Vevar. Well, hello everyone. Welcome back to our channel. ఈ వీడియోలో విల్, వుడ్, షల్, షుడ్ ఎక్కడ ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత జీవితంలో చాలా కాన్ఫిడెంట్గా ఈ 4 పదాలను ఉపయోగించగలుగుతారు. ఈ వీడియోలో ఉన్న టిప్స్ గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోరు, తప్పులు కూడా చేయరు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకునే వాళ్ళకి ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే జాగ్రత్తగా శ్రద్ధతో వినండి. గాయస్, మీకు తెలుసు మనం ప్రతిరోజు చేస్తాను, వెళ్తాను, చూస్తాను, తింటాను, పడుకుంటాను, చేస్తావా, ఉంటావా, చేయాలి, పోవాలి అనే ఈ పదాల్ని మనము తరచుగా వాడుతూనే ఉంటాము. మరి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి పదాలని ఎలా ఉపయోగించాలో ఇవాళ క్లాస్లో మనం నేర్చుకుందాం. మీలో చాలా మంది విల్, వుడ్, షల్, షుడ్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుండొచ్చు. ఈ క్లాస్ చూసిన తర్వాత గాయస్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. అయితే అసలు విల్ అంటే ఏంటి, వుడ్ అంటే ఏంటి, షల్ అంటే ఏంటి, షుడ్ అంటే ఏంటి? గుండి గుర్తుగా మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. విల్ అంటే విల్లు. విల్లు అంటే ఏంటి? విల్లులో బాణం పెట్టిపోతే అది ముందుకు పోతుందా? వెనక్కి పోతుందా? ముందుకు పోతది కదా! కాబట్టి భవిష్యత్తులో జరగబోయే క్రియల్ని మనము విల్ అనే వర్డ్ తోటి ఉపయోగించి వాక్య నిర్మాణం చేయాలన్నమాట. అంటే విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ వర్డ్ అన్నమాట. భవిష్యత్తులో చేస్తాను అన్న ఈ పదాలని మనము విల్ అనే వర్డ్ తోటి యూజ్ చేస్తాము. అలాగే వుడ్ అంటే ఏంటి? వుడ్ అంటే ఈ విల్‌కి పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగింది. లేదా ప్రస్తుతం జరుగుతుంది. పాస్ట్ అన్నా గావచ్చు, ప్రెజెంట్ అన్నా గావచ్చు. ఒకప్పుడు చేసేవాడిని అన్న ఆ భావాన్ని తెలియజేసేటప్పుడు మనము ఈ వుడ్ అన్న పదాన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు షల్‌కొద్దాం. షల్ అంటే ఏంటి? ఒక సజెషన్ ఇవ్వడం. చేస్తావా? పడుకుంటావా? తింటావా? అని మనం ఒక సజెషన్ ఇచ్చేటప్పుడు అడిగే అడిగే సందర్భంలో మనం ఈ షల్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాము. షుడ్ అంటే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తెలియజేసేటప్పుడు మనం ఈ షుడ్ అన్న పదాన్ని ఉపయోగిస్తాము. విల్‌కి వుడ్ ఎలాగా పాస్ట్ టెన్సో షల్‌కి షుడ్ కూడా అలాగే పాస్ట్ టెన్స్. గైస్ ఇవన్నీ క్లియర్‌గా మనం నెక్స్ట్ స్లైడ్‌లో ఎగ్జాంపుల్స్‌తో చూద్దాము. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. As you know, we are using modal verbs today. Will, would, shall, and should. We will look at each word individually. So let us look at will first. You can use will in the future tense to make a promise, for an instant decision, for an offer, if you're offering someone something, or a certain prediction. Would can be used in the past tense. Asking for permission, a request, making some arrangements for someone, an invitation, and preferences. గాయ్స్ మేడం చెప్పినట్టు ఈ విల్ అన్న పదాన్ని మనము వాగ్దానాలు అంటే ఫ్యూచర్‌లో మనం వాగ్దానాలు చేసేటప్పుడు గానీ, లేదా తక్షణమైన నిర్ణయాలు అంటే ఇన్‌స్టంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు గానీ, ఆఫర్స్ ఇచ్చేటప్పుడు గానీ, లేదా కొన్ని అంచనాలు వేసేటప్పుడు మనం ఈ విల్ అన్న ఈ పదాన్ని యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇంగ్లీష్‌లో ఆ సెంటెన్స్ చూస్తే ఐ విల్ కాల్ యూ ఆన్ సండే అంటే ఏంటి? నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ టేక్ దీస్ బుక్స్ విత్ మీ. నేను ఈ పుస్తకాలను నాతో తీసుకువెళ్తాను. వి విల్ బుక్ యువర్ టికెట్స్ ఇఫ్ యూ లైక్. మీకు కావాలంటే మేము మీ టికెట్లను బుక్ చేస్తాము. వి విల్ సీ అన్ ఇంక్రీజ్ ఇన్ సాలరీస్ నెక్స్ట్ ఇయర్. వచ్చే ఏడాది జీతాలు పెరిగేలా చూస్తాము. అయితే గాయ్స్ ఈ 4 సెంటెన్స్ మీరు చూస్తే చేస్తాను, తీసుకువెళ్తాను, బుక్ చేస్తాము, పెరిగేలా చూస్తాము. కాబట్టి ను లేదా ము ఫ్యూచర్ టెన్స్‌లో వచ్చే ఈ పదాలకి మీరు విల్ అన్న పదాన్ని యూజ్ చేయాలి. గాయ్స్ గుర్తుపెట్టుకోండి. ను లేదా ము ఫ్యూచర్‌లో జరగబోయే క్రియలకి లాస్ట్‌లో ను గాని, ము గాని ఉంటే తప్పనిసరిగా మీరు విల్‌ని యూజ్ చేయాలి. గాయ్స్ ఒక్క సెకండ్ మీరు వీడియో ఆపి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది మీ ఫోటోస్‌లో గ్యాలరీలో సేవ్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సెకండ్ వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ ఏంటి? వుడ్. వుడ్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్.
కదా! అయితే ఈ వుడ్ అంటే ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అంటే అనుమతి కోరేటప్పుడు గాని, లేదా ఒక అభ్యర్థన అంటే రిక్వెస్ట్, లేదా ఏర్పాటు చేసుకోవడం, లేదా ఒక ఆహ్వానం, లేదా ఒక ప్రాధాన్యతలు అంటే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనం ఈ వుడ్ అన్న ఈ పదాన్ని వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద డోర్? నేను తలుపు తెరిస్తే మీరు పట్టించుకుంటారా? వుడ్ యూ మేక్ మీ ఎ కాఫీ? మీరు నాకు కాఫీ చేస్తారా? వుడ్ యూ బి అవైలబుల్ ఎట్ 6 PM టునైట్? మీరు ఈ రాత్రి 6 గంటలకు అందుబాటులో ఉంటారా? వుడ్ యూ లైక్ టు గో ఔట్ సమ్ టైమ్? మీరు ఎప్పుడైనా బయటకి వెళ్ళాలనుకుంటున్నారా? వుడ్ యూ ప్రిఫర్ ద విండో సీట్ ఆర్ ది ఐల్? మీరు విండో సీట్ లేదా నడవని ఇష్టపడుతున్నారా? గాయ్స్ మీరు జాగ్రత్తగా ఈ 5 సెంటెన్సులు చూస్తే లాస్ట్‌లో పట్టించుకుంటున్నారా? చేస్తారా? ఉంటారా? వెళ్ళాలనుకుంటున్నారా? ఇష్టపడుతున్నారా? గాయ్స్ మీరు జాగ్రత్తగా చూస్తే లాస్ట్‌లో రా తోటి గాని, వా తోటి గాని పదాలు వచ్చి అది ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అంటే అనుమతి కోరుకునే విధంగా ఉంటే గాయ్స్ మీరు ఆ వుడ్ అన్న పదాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మేడం గారు మళ్ళా షల్, షుడ్ చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గాయ్స్. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే కాన్ఫిడెంట్‌గా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతారు. I will pass it on to madam now. So let's look at the two words shall and should can be used in the future tense by asking what to do, offering, or making a suggestion to go somewhere. Should is the past tense of shall. Should can be used to strongly advise someone, to strongly recommend an action. It can also be used in the future for predictions of uncertain endings. ఓకే గాయ్స్ ఈ షల్ అన్న వర్డ్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. ఈ షల్ అనేది మీరు ఏం చేయాలని అడగాలనుకునేటప్పుడు షల్ అని పొలైట్ గా మీరు ఈ వర్డ్ ని యూజ్ చేయొచ్చు. లేదా ఒక ఆఫర్ చేసేటప్పుడు మీరు ఈ షల్ అనేది యూజ్ చేయొచ్చు. లేదా ఒక సూచనకు కూడా మీరు షల్ యూజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. షల్ ఐ గెట్ ద ఫోన్ అంటే నేను ఫోన్ చేసుకోవాలా? షల్ ఐ కాల్ ద క్యాబ్ నేను క్యాబ్ ని కాల్ చేయాలా? షల్ వి ఫైనలైజ్ టు గో టు కుమార్స్ ఎట్ 9 PM? రాత్రి 9 గంటలకి కుమార్ దగ్గర వెళ్ళడానికి ఫైనల్ చేద్దామా? గాయ్స్ మీరు జాగ్రత్తగా ఈ సెంటెన్స్ చూస్తే తీసుకోవాలా? చేయాలా? చూద్దామా? అని లా తోటి గాని, మా తోటి గాని ఫ్యూచర్‌లో జరగబోయే క్రియల గురించి తెలిపేటప్పుడు మనము ఇంగ్లీష్‌లో ఈ షాల్ అన్న ఈ పదాన్ని యూజ్ చేయాలి. అయితే ఈ షుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ సలహా ఇచ్చేటప్పుడు గానీ, లేదా చర్యను సిఫార్సు చేసేటప్పుడు గానీ, లేకపోతే ఒక అనిశ్చితమైన అంచనా వేసేటప్పుడు మనం ఈ షుడ్ అని యూజ్ చేస్తాం. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకా మీకు క్లియర్‌గా అర్థమవుతది. యూ షుడ్ సీ ఎ డాక్టర్. యూ డోంట్ లుక్ వెల్. అంటే మీరు డాక్టర్‌ని చూడాలి. మీరు బాగా కనిపించడం లేదు. వి షుడ్ గెట్ ఎ స్పెషలిస్ట్. మనము ఒక నిపుణుడిని పొందాలి. సాలరీ షుడ్ గో అప్ నెక్స్ట్ ఇయర్. వచ్చే ఏడాది జీతాలు పెరగాలి. గాయ్స్ జాగ్రత్తగా చూస్తే చూడాలి, పొందాలి, పెరగాలి, కలవాలి, లీ తోటి ఏదైనా సలహాలు ఇచ్చేటప్పుడు మనము ఈ షుడ్ అన్న పదాన్ని యూజ్ చేయాలి గాయ్స్. అది గుర్తుంది కదా! విల్, వుడ్, షల్, షుడ్. విల్ అంటే నువ్వు తోటి గాని, మూ తోటి గాని ఫ్యూచర్‌లో జరిగే క్రియలకి విల్ యూజ్ చేయాలి. రా తోటి గాని, వా తోటి గాని ఎండ్ అయ్యే పాస్ట్ గాని, ప్రెజెంట్ గాని ఉన్న పదాలకి మనం వుడ్ యూజ్ చేయాలి. లా తోటి గాని, మా తోటి గాని ఎండ్ అయ్యే సజెషన్స్‌కి మనం యూజ్ చేసేటప్పుడు మనం షల్ యూజ్ చేయాలి. లీ తోటి ఎండ్ అయ్యే పదాలని మనము షుడ్ యూజ్ చేయాలి. గాయ్స్ మీరు ఈ చిన్న టిప్ గాని గుర్తుపెట్టుకుంటే you will never make mistake using will, would, shall, should in your sentences. ఈ will, would, shall, should ని క్వశ్చన్స్ రూపంలో ఎలా అడగాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. గాయ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి
ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్రైట్ గైస్, లెట్స్ లుక్ ఎట్ టుడేస్ సెంటెన్సెస్. వచ్చే మంగళవారం మీరు ఎక్కడ ఉంటారు? Where will you be next Tuesday? Where will you be next Tuesday? గాయస్ జాగ్రత్తగా ఈ విల్ ఎలా ఉపయోగిస్తున్నామో జాగ్రత్తగా చూడండి. ఎక్కడ దిగుతారు? Where will you get off? Where will you get off? రేపు ఎక్కడికి వెళ్తావు? Where will you go tomorrow? Where will you go tomorrow? ఈ సంవత్సరం వారు తమ సెలవులను ఎక్కడ గడుపుతారు? Where will they spend their vacation this year? Where will they spend their vacation this year? టాక్సీ మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? Where will the taxi pick us up? Where will the taxi pick us up? గాయస్ ఇప్పుడు మనం ఈ వుడ్ అన్న పదాన్ని క్వశ్చన్ రూపంలో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? Where would you like to live? Where would you like to live? మీరు ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నారు? Where would you like to study? Where would you like to study? మనం ఎక్కడ ప్రారంభించాలి? Where shall we begin? Where shall we begin? గాయస్ ఇవాల్టి లాస్ట్ వర్డ్ షుడ్. మీరు విదేశాలలో ఎక్కడ చదువుకోవాలి? Where should you study abroad? Where should you study abroad? నేను ఎక్కడ నిద్రించాలి? Where should I sleep? Where should I sleep? మనం ఎక్కడ కలవాలి? Where should we meet? Where should we meet? హే గాయ్స్, అయితే ఇప్పటిదాకా మనం ఈ వేర్ లో వేర్ ఈజ్, వేర్ ఆర్, వేర్ విల్, వేర్ వుడ్, వేర్ షాల్, వేర్ షుడ్ నేర్చుకున్నాము. ఇంకా WH క్వశ్చన్స్ లో మనకి వాట్, వై, వెన్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ అనే ఈ వర్డ్స్ కూడా ఉన్నాయి. అయితే ఫ్యూచర్ లో మనం ఈ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం గాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గాయ్స్. మీరు చూపిస్తున్న సపోర్ట్ కి, మీరు పెడుతున్న కామెంట్స్ కి, మీరు షేర్ చేస్తున్న కాంటెంట్ కి మేము చాలా కృతజ్ఞులము గాయ్స్. మీరు ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేసి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తీసుకొస్తూ ఉంటాం గాయ్స్. కాబట్టి తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి గాయ్స్. అయితే ఇవాళ మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు పెట్టండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ పెడతాను. ఆల్రైట్ గాయ్స్, we will see you in the next video. Until then, bye. Bye.